ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ శుభోదయం. కొన్నిసార్లు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని వీడియోల్లో చెప్పకపోవటమే చాలా మంచిది అనేది ఇప్పుడు అనిపిస్తుంది నాకు. వీడియోలో ఉన్నటువంటి సమాచారాన్ని, చెప్పిన వివరాన్ని అర్థం చేసుకోలేక అనేక మంది అసంఖ్యాకులు మా ఆఫీసులకి మెసేజ్లు పెట్టారు. అందులో ఒక నెంబర్ లాస్ట్ 1404 326 మెసేజ్లు పెట్టింది. ఇంట్లో ఉన్న బీరువాళ్ళ డాక్యుమెంట్స్ని తీసింది ఆ తల్లి. ఆ డాక్యుమెంట్స్ ఫోటోలు తీసింది. ఒక కొండవీటి చాంతాడంతలాగా తయారు చేయమని చెప్పాను కదా, అది నాకు పంపించమని చెప్పానా? హాయిగా గ్రహణ సమయంలో ప్రార్థన చేయండి, మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పుకోండి. సమస్యలు చెప్పంగానే అన్నీ అయిపోతాయని కదా చెప్పుకుంటే ఏదో ఒక టైంలో ఎప్పటికప్పటికి ఫైల్ కదలటానికి అవకాశం ఉండేటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ. అంతే తప్ప నాకు కొండవీటి చాంతాడులాగా నాకు పంపటం ఆశ్చర్యంగా ఉంది. పైగా డాక్యుమెంట్స్ మరికొంతమంది అయితే ఆశ్చర్యపోతున్నా. మొత్తం ఇప్పుడే మా అసిస్టెంట్ నాకు పంపింది. మొత్తం 284 మంది మెసేజ్లు పెట్టారు. ఇవి కాకుండా ఒక 500 కాల్స్ ఆమెకు వచ్చాయి. నాకు కొన్ని వినిపించింది కూడా. కనుక దయచేసి మెసేజ్లు పెట్టకండి. ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ పంపించేశారు. 1404 లాస్ట్ నెంబర్. వద్దు, దయచేసి ఆ పనులు చేయకండి. కనుక ప్రతి ఒక్కరు ఆ విధంగా పంపిస్తుంటే వారు అర్థం చేసుకోనట్టే. ఇంకా ఈ గ్రహణం చాలా గొప్ప గ్రహణము. సరే, ఆ సమయంలో సహజ గ్రహణ సమయంలో దేవతామూర్తులు ప్రార్థిస్తుంటారు కదా, పట్టుస్థానం విడిపిస్తానం చేసుకోండి. ఇంకా నేను కేవలం పట్టుస్థానం విడిపిస్థానం గురించి నన్ను ప్రస్తావించవద్దు, అది అప్రస్తుతం అని చెప్పినప్పటికీ కూడా దర్భ ఎక్కడ పెట్టాలి? గూట్లో పెట్టాను. తర్వాత మరొకరు ఒక మెసేజ్ పంపారు, మిక్సీ వేసుకుంటామండి, ఆ మిక్సీలో కూడా ఒకటి పెట్టాలి నా దర్భ. ఓ మై గాడ్, మిక్సీలో కూడా ఒక దర్భ వేయాలట. వేయమంటారా? మీరు చెప్పలేదు. అందుకే ఇక పైన ఇలాంటి అంశాలపై నేను వెళ్ళను. ఎప్పుడెప్పుడు వినాయక చవితి వెళ్ళిపోతుందా అనుకున్నాను, వెళ్ళిపోయింది. వినాయక చవితి నవరాత్రుల కారణంగా యువత పెడత్రోవ పట్టింది. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా తల్లిదండ్రులే తమ బిడ్డల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేశారు. నేను కళ్ళతో చూశా. నేను వీడియో చేస్తా అందరికి అర్థమయ్యే విధంగా. మారిన వారు మారుతారు. ఈరోజు అద్భుతమైన గ్రహణం. ఇంకా మా అసిస్టెంట్ చెబుతుంటే ఆశ్చర్యపోయిన, అమ్మ చెప్పకమ్మా, నాకు అసలే హై బీపీ ఉంది. ఒకటే అంటే ఒకరైతే 1404 326 మెసేజ్లు పంపుతూనే ఉన్నారు. నాకు పంపమని ఆయన ఎక్కడన్నా చెప్పానా? చెప్పలేదు కదా. ఇంకా ఆడపిల్ల పుట్టాలంటే మగపిల్లవాడు పుట్టాలని కోరుకోమంటారా? ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, ఆడ మగ అనేది ముందే రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పటికిప్పటికి ఇంకా తిరిగి అక్కడ అవయవ ఉత్పత్తి కావటం కాదు. సరే, దాని గురించి నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీమోర్. భగవంతుడి దగ్గరికి పోతాం, ఎన్నో కోరికలు కోరుకుంటాం. ఆయన కొన్ని వినవచ్చు, కొన్ని వినకపోవచ్చు. మనం కొన్ని చెప్పే దాంట్లో కూడా కొన్ని చెప్పలేకపోవచ్చు. అందుకే లాస్ట్లో మీరు ఎన్ని కోరుకున్నా ఈ 2 కోరుకోండి తప్పకుండా అని చాలా సింపుల్గా చెప్పుకుంటూ వచ్చారు. ఎందుచేతంటే ప్రతివారు ఒకటి చేయిపోయి ఒకటి చేస్తారు. ఈవెన్ నేను కూడా అంతే. ఒక్కోసారి ఏదో ఆలోచనతో
ఒకటి చెప్పి ఒకటి చేస్తుంటాం. పొరపాటున మానవ సహజం. భగవంతుడి దగ్గరికి పోయేటప్పుడు మనం ప్లాన్గా ఒక పేపర్ మీద రాసుకుపోతే మర్చిపోకుండా ఉంటాం 1 by 1. అలాగే అక్కడ కోరుకోమని చెప్పాను తప్ప కొండవీటి చిట్టాలు నాకు పంపమని చెప్పలేదు. దయచేసి మరొకసారి నమస్కరించి చెబుతున్నాను, ఇక పంపకండి. ఎన్ని కాల్స్ అంటే వందలాది కాల్స్. కనుక మీరు ఈ కాల్స్ చేసే దాని మీద దృష్టి ఉంచకుండా మీ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలపైన దృష్టి ఉంచడానికే ప్రయత్నం చేయండి. చక్కగా భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. ఎవడో ఒకడు పనికి మానవుడు ఒకడు చెప్తే దాన్ని పట్టుకొని ఆమెను ఊరేగద్దు. దోసకాయ పెట్టి వినాయకుడు చేయండి. అలా ఉంది ఈ రోజులు. కనుక యూట్యూబ్ పుణ్యమా అని రకరకాల వ్యక్తులు ఒక్కోసారి అనుకుంటున్నాం అసలు ఇది కంప్లీట్ మానేస్తే బెటర్. సరే, వెయిట్ అండ్ సీ, చూద్దాం. ఆ భగవతే నిర్ణయిస్తుంది. కనుక ఇప్పుడు కూడా చెయ్యాలనిపించలే. ఇంకా అదే పనిగా మెసేజ్ పెడుతుంటాను ఉద్దేశంతోనే నేను వీడియో చేస్తున్నాను. కనుక దయచేసి ఎవరు కూడా మెసేజ్ పట్టకండి, ఎవరు కూడా కాల్స్ చేయకండి. శుభం.